భయమా? జగన్మోహన్ రెడ్డి గారి హౌస్కి వస్తే మీ తాట తీస్తారని భయమా? ప్రశ్నిస్తారని భయమా? ఎందుకు ఇవ్వట్లేదు? అసెంబ్లీలో మేము ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నామంటే కొంత సమయం వస్తుంది అపోజిషన్ లీడర్కి. అపోజిషన్ లీడర్కి కొంత సమయం వచ్చినప్పుడు ప్రజా సమస్యల పైన మాట్లాడటానికి అవకాశం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి బడ్జెట్ మీద రెస్పాండ్ అవ్వడానికి 1 గంట 40 నిమిషాలు పడింది. అదే మీరేమంటున్నారు? పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు. పులివెందుల ఎమ్మెల్యే గారికి అయితే ఎంత ఇవ్వాలి టైము? అంత వస్తుందా? కాబట్టి అపోజిషన్ హోదాలో ప్రతిపక్ష హోదా మీరు ఇస్తే మాకు కొంత సమయం వస్తుంది. ఆ సమయంలో ప్రజా సంబంధమైనటువంటి విషయాలు మేము మాట్లాడతామని తెలియజేస్తుంటే అది ఇచ్చే దమ్ము లేదు, చేత కాదు. ఇక కౌన్సిల్లో మా సంఖ్య బాగా ఉండటం వల్ల మేము గట్టిగా ప్రతిఘటించాం. ప్రతి విషయంలో కూడా మాట్లాడాం, ప్రతి విషయంలో కూడా నిలదీశాం. అయ్యా, మీరు ఎన్నికలకు ముందు ప్రజలకు వాగ్దానం ఇచ్చారు, వాగ్దానం ఇచ్చిన దానిలో ఈ ప్రశ్నల్లో అవన్నీ ఉన్నాయి. యువతకు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, పెట్టారా బడ్జెట్లో? ఒక్కొక్కరికి 3,000 రూపాయలు చెప్పారు. ప్రతి నిరుద్యోగికి 3,000 ఇస్తాం, 20 లక్షల మందికి ఇది ఇస్తామని చెప్పారు నిరుద్యోగ వృత్తి. ఏది బడ్జెట్లో? స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా నీకు 15, నీకు 15, నీకు 15, ఈ బిడ్డ వచ్చింది అదా నీకు 18, అమ్మ వచ్చింది 45. ఇది ఆ నిమ్మకాయల ప్రచారం చేశాడు కదా, పార్టీ అంతా ప్రచారం చేసింది కదా. ఏవి? అమ్మఒడి స్థానంలో తల్లికి 100 అని పెట్టారు. స్కూల్కి వెళ్లే ప్రతి బిడ్డకి 15,000 ఇస్తామన్నారు. ఆ తర్వాత మాకు అర్థమైంది స్కూల్కి వెళ్లే ప్రతి బిడ్డకు కాదు, ఆ బిడ్డల యొక్క తల్లికే ఇస్తారు అని. అంటే చుట్టూ తిరిగి ఏమైంది? అది మళ్ళీ అమ్మఒడి ఎలా అయితే 44 లక్షల మంది స్త్రీ అమ్మలకు ఇచ్చామో పిచ్చి అదే ఫిగర్స్ మళ్ళీ ఇప్పుడు ఇవ్వటం జరుగుతుంది. మరి ఎందుకు ప్రతి బిడ్డకి ఇస్తామని చెప్పారు? అది కూడా హుష్కాకి బడ్జెట్లో లేదు. ప్రతి రైతుకు 20,000 ఆర్థిక సహాయం. అసలు రైతుల విషయానికి సంబంధించి ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు నడ్డి విరగ్గొట్టాడు ఈ రాష్ట్రంలో రైతులకి. అచ్చెన్నాయుడిని మేము సూటిగా ప్రశ్నించాం. విత్తనం నుంచి విక్రయం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు భరోసా కింద 13,500 ఇచ్చి ప్రతి ఎకరాకు కూడా ఇన్సూరెన్స్ కట్టి పంట రుణాలు కూడా ఇప్పించి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇస్తూ కోతలు కోస్తున్న సమయానికల్లా ప్రతి పొలానికి కళ్ళానికి నేరుగా అధికారులే వెళ్ళి ఆ ధాన్యానికి చెక్ చేసి ఆ ధాన్యాన్ని మాయిశ్చర్ టెస్ట్ చేసిన తర్వాత ధాన్యానికి ధర నిర్ణయించి ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించి ఆ ప్రభుత్వ మద్దతు ధరతో పాటు హమాలీల ఛార్జీలు యాడ్ చేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ను కూడా యాడ్ చేసి అన్ని ఇవ్వటం, గోనె సంచుల ఖర్చులు కూడా యాడ్ చేసి ప్రతి రైతన్న అకౌంట్ లో వేయటం జరిగింది. ఏది దమ్ముంటే అచ్చెన్నాయుడికి చెప్పమనండి, మద్దతు ధర ఎంత ధాన్యం? మళ్ళీ ధాన్యం కొనుగోళ్ళు ఏం చేయబోతున్నారు? మళ్ళీ దళారీలు వస్తారా? ఆల్రెడీ దళారీలు పొలాలకు వెళ్తున్నారా, కళ్ళాలకు వెళ్తున్నారే. మళ్ళీ రైస్ మిల్లర్స్ రౌడీయిజం, గోండాయిజం స్టార్ట్ అయిందే. ఎందుకంటే రైస్ మిల్లర్స్ యాజమాన్యాలు మీ వాళ్లే కదా, మీ సోదరుడు హరిప్రసాదే కదా సర్వస్వం, శాశ్వత అధ్యక్షుడు కదా రైస్ మిల్లర్స్ కి. కాబట్టి దోపిడీ చేస్తారు. మీకు ఉంది కదా రైస్ మిల్, దోపిడీ చేస్తారు. ధాన్యాన్ని ఇష్టానుసారంగా రైతులకు గిట్టుబాటు ధర లేకుండా దళారీ వ్యవస్థ ద్వారా మీరే దళారీలుగా మారిపోతారు. ఈ రోజు రైతుల తాలూకా నడ్డి విరగొట్టాడు వ్యవసాయ శాఖ మంత్రి అని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. దీని మీద ప్రశ్నించాం, సమాధానం లేదు. దాటవేసే కార్యక్రమం. ప్రతి మహిళకు కూడా 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు 1,500 రూపాయలు ఇస్తా ఉన్నారు మీ సూపర్ 6 లో. ఏది బడ్జెట్లో పెట్టారా? ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. గ్యాస్ సిలిండర్స్ మీద పెద్ద చర్చ జరిగింది. మేము అడిగాం, ఏడాదిలో 3 గ్యాస్ సిలిండర్స్ అన్నారు కదా, మరి ఇప్పుడు ఎన్నాళ్ళు అయింది? ఇంచుమించు నవంబర్ వచ్చింది అంటే ఇప్పటికి 2 సిలిండర్స్ మీరు ఇవ్వాలి. 2 సిలిండర్స్ ఇవ్వాల్సిన స్థితిలో మీరు ఎన్ని ఇవ్వబోతున్నారని స్పష్టంగా అడిగాం ప్రశ్న మంత్రిని. మంత్రి అంటాడు, ఎవరో కాదు, జనసేన చెందినటువంటి మనోహర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, మంత్రి గారు మేము మార్చి వరకు 2వ సిలిండర్ ఇవ్వలేము అని సాక్షాత్ సభ కౌన్సిల్ సాక్షిగా ఆయన ఇచ్చినటువంటి సమాధానం. ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? మార్చి కల్లా 3 సిలిండర్లు ఇచ్చేస్తారన్నారు.
3 వస్తాయి కదా అనుకుంటున్నాను, కానీ మార్చి వరకు ఒక సిలిండరే. 2వ సిలిండర్కి ఇంకా టైం లేదు, చెప్పలేదు. ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పలేదు. మేము క్లారిటీగా అడిగాం, సభలో రికార్డ్ అవుతుంది చెప్పండి అని, చెప్పలేకపోయినారు. క్లారిటీగా చెప్పారు, ఒకటేంటంటే ఒకే సిలిండర్ ఇస్తాం, మార్చి వరకు ఈ ఒక సిలిండర్ అని చెప్పారు. దాన్ని క్లారిటీ తీసుకున్నాం. అలాగే ప్రజల పైన 17,000 కోట్ల రూపాయలు పన్ను వేశారు ఎలక్ట్రిక్ ఛార్జెస్ మీద. ఇప్పుడు ప్రతి ఒక్క బిల్లులో కూడా, ప్రతి ఒక్క కరెంటు బిల్లులో కూడా వచ్చే నెల నుంచి అదనపు ఛార్జీలు పడబోతున్నాయి. 17,000 కోట్ల రూపాయలు. దాన్ని మేము ప్రశ్నించాం. ప్రశ్నిస్తే సమాధానం రాలేదు. అప్పుడు మేము వాకౌట్ చేసాం. ఈసారి కౌన్సిల్ నుంచి 4 సార్లు వాకౌట్ చేసాం. 4 సార్లు వాకౌట్ చేయాల్సినటువంటి పరిస్థితి సభ్యులకు వచ్చింది. ప్రజల మీద విద్యుత్ భారాన్ని వేసే అధికారం మీకు ఎవడిచ్చాడు? 17,000 కోట్ల రూపాయలు అదనంగా వేస్తారా అని చెప్పి మేము వాకౌట్ చేసాం. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాం. మహిళలకి బస్సు ఉచితం అన్నాం. ఏది ఇది? సూపర్ 6. ఈ సూపర్ 6 అమలు చేయాలంటే ఎంత అవుతుందో తెలుసా అండి? మేము ఒక అంచనా వేసాం. ఆ అంచనాల్లో భాగంగా ఆడబిడ్డ నిధి కోసం 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఇస్తే 37,000 కోట్లు అవుతుంది. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తే 4,115 కోట్లు అవుతుంది. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చుకుంటా వెళ్తే 12,450 కోట్లు అవుతుంది. అన్నదాత కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తే 10,708 కోట్లు అవుతుంది. అలాగే స్థానిక బస్సులో మహిళలందరూ ప్రయాణం చేయడానికి అవకాశం ఇస్తే 3,000 కోట్లు అవుతుంది.